దాదాపుగా 93 మందిని మున్సిపల్ కార్మికులను తొలగించడంతో నందన్ గారు కానీ వచ్చి మీరు సమ్మె విరమించండి, మీ కాంట్రాక్ట్ రద్దు చేయము. కానీ ఇప్పుడు 3 నెలలు అయినా కూడా సరే మాకు సమ్మెకాలం జీతం అడుగుతున్న సమ్మెకాలం జీతం ఇవ్వలేదు. పోతే పోనీ ఉండే ప్రాణాలు పోతే ఎవరికి కావాలా? ఇట్లాంటి ప్రభుత్వం చేతిలో మేము గబ్బు పట్టే కంటే కూడా మా ప్రాణాలు మేమే తీసుకుంటాం. స్వయానా ప్రధాని గారు, ముఖ్యమంత్రి గారు కాళ్లు గడిగి నీళ్లు జల్లుకునేటటువంటి వీళ్ళకి 60 సంవత్సరాలు నిండాయనేటటువంటి నెపంతో నిర్దాక్షిణ్యంగా నెల్లూరు నగరపాలక సంస్థలో ₹1 బెనిఫిట్ ఇవ్వకుండా మీ వారసులకు మాత్రం వెంటనే ఆ ఎమ్మెల్యే పోస్టులో, ఎంపీ పోస్టులో వెంటనే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటారే, వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రాణంగా పెట్టి ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళకి మీరిచ్చే గౌరవం ఇదేనా? నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స. 7013809999. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నెల్లూరు మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ కార్మికులు అంటే దాదాపుగా 93 మందిని మున్సిపల్ కార్మికులను తొలగించడంతో వారందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు సిఐటియు ఆధ్వర్యంలో. మనతో పాటు కత్తి శ్రీనివాస్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు సమ్మె చేస్తున్నారు ఇక్కడ? గతంలో వీళ్ళు సంవత్సరాల తరబడి చేస్తున్నటువంటి పనుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తుంటే 15 రోజుల పాటు సమ్మె చేసి ఇది అన్యాయం, మా కడుపులు కొట్టొద్దు అని చెప్పి పోరాడుతుంటే ఆనాడు మంత్రి గారు సింగపూర్ వెళ్ళున్నారు, కమిషనరు చర్చలు జరిపి వీళ్ళకి పత్రికాముఖంగా, మీడియా ముఖంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. మేము మీ యొక్క కాంట్రాక్టర్ టెండర్లు రద్దు చేస్తున్నాం, మీ సమ్మె కాలానికి జీతం ఇస్తామని. ఈ హామీ ఇచ్చి 3 నెలలు అయింది. ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తున్నాం, అయ్యా హామీ ఇచ్చారు కదా జీతం ఇవ్వండి అని. కానీ ఇంతవరకు కూడా 3 నెలలు అయినా కానీ జీతం ఇవ్వలేదు. వివిధ రకాల సాకులు చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఒకటి. రెండోది, 30-40 సంవత్సరాల పాటు ఇక్కడ సర్వీస్ చేసి వారి ఆరోగ్యాలని మొత్తం కూడా దుమ్ము, ధూళి, వ్యర్థాలు, మలినాలు వీటి మధ్య పనులు చేస్తూ అనారోగ్యాలను వీళ్లు స్వీకరించి ప్రజారోగ్యాన్ని కాపాడుతూ సేవ చేసేటటువంటి వారియర్స్. వీళ్ళకి పారిశుధ్య కార్మికులు అని అంటే అక్కడ సరిహద్దుల్లో వాళ్ళు శత్రువులతో పోరాడితే ఇక్కడ దేశంలో ఇక్కడ వైరస్లతో పోరాడి మన ప్రజల ప్రాణాలని కాపాడేటటువంటి వీర సైనికులు ఎవరయ్యా అంటే పారిశుధ్య కార్మికులని స్వయానా ప్రధాని గారు, ముఖ్యమంత్రి గారు కాళ్లు గడిగి నీళ్లు జల్లుకునేటటువంటి వీళ్ళకి, జబ్బులు మొత్తం స్వీకరించి ప్రాణాలు అర్పించే వీళ్ళకి 60 సంవత్సరాలు నిండాయనేటటువంటి నెపంతో నిర్దాక్షిణ్యంగా 93 మందిని నెల్లూరు నగరపాలక సంస్థలో ₹1 బెనిఫిట్ ఇవ్వకుండా, ఆ కుటుంబానికి ఏ రకమైనటువంటి సహాయం చేయకుండా అత్యంత నిరుపేదలు, దళితులు, బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళే ఈ పారిశుధ్య పనులు, ఈ మలినాల పనులు చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు. వాళ్ళకి ఈ రకంగా చేయడం అనేటటువంటిది ఈరోజు ఏ ఉపాధి లేకుండా బయటికి నెట్టివేయడం అనేది అన్యాయం. అందుకని 60 సంవత్సరాలు నిండినటువంటి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులకు 62 సంవత్సరాల వయసు పెంచారు, వీరికి పెంచాలి. అదేవిధంగా చనిపోయారు చాలామంది కార్మికులు, వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము పోరాడి జీవో సాధించాం. వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది. ఈరోజు పని భారం మొత్తం కూడా ఇళ్ళు మోస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసమే ఈరోజు అనేక దఫాలు తిరిగి ఆందోళన రూపాలు చేసి ప్రభుత్వం స్పందించినటువంటి నేపథ్యంలో శాంతియుతంగా వీళ్ళ మనసు ఇప్పటికైనా కరుగుతుంది, ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి ఇక్కడ శిబిరం వేసుకొని టెంట్ వేసుకొని ఈరోజు 4వ రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడ కూర్చొని శాంతియుతమైనటువంటి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీ ప్రకారం సమ్మెకాలం జీతం వెంటనే. మా డిమాండ్ గత 8వ నెలలో మేము 15 రోజులు సమ్మె చేసినప్పుడు కమిషనర్ నందన్ గారు కానీ వచ్చి మీరు సమ్మె విరమించండి, మీకు మేము కాంట్రాక్ట్ రద్దు చేయము, మీకు సమ్మెకాలం జీతం కూడా మేము ఇస్తామని చెప్పి తెలియపరిచారు. సరే, వాళ్ళ మీద మర్యాదతోటి గౌరవంతో మేము సమ్మె విరమించాము. కానీ ఇప్పుడు 3 నెలలు అయినా కూడా సరే మాకు సమ్మెకాలం జీతం అడుగుతున్న సమ్మెకాలం జీతం ఇవ్వలేదు. అదేవిధంగా 60 వయసు అనేది 65 వయసు అని చెప్పి 93 మందిని తీసేశారు. నిర్దాంతరంగా తీసి వాళ్ళని బయటకు వేసేస్తే వాళ్ళు ఎట్ట బతకాలా? బిడ్డలు ఏమన్నా ఉద్యోగాలు చేస్తా, ఆస్తులతోటి ఏమన్నా ఉండరా? అది ఏదీ లేదు. వాళ్ళకి అన్నం పెట్టే దిక్కే లేరు. ఇవాళ వాళ్ళు నిర్దాంతరంగా తీసేస్తే వాళ్ళు ఎట్ట బతకాలా? 60 వయసుతోటి వాళ్ళు బయటకు వచ్చేస్తే ఎడన్నా పోయి అడుక్కున్నా కూడా వాళ్ళకి ఏమన్నా రూపాయి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేసి వాళ్ళని రోడ్ల పాలు చేసింది? మేము అడిగేది ఒకటే, మాకు వాళ్ళ బిడ్డలకి వారసత్వంగా వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చి,
మా సమ్మెకాలం జీతం కానీ మాకు కానీ ఇవ్వకపోతే మేము ఇదనేది ఇంకా కొంత ఉధృతం చేస్తాము. దేనికైనా మేము సిద్ధపడి ఉన్నాం. పోతే పోనీ ఉండే ప్రాణాలు పోతే ఎవరికి కావాలా? ఇట్లాంటి ప్రభుత్వం చేతిలో మేము గబ్బు పట్టే కంటే కూడా మా ప్రాణాలు మేమే తీసుకొని మేమే పోతే మాకు సంతోషంగా ఉంటుందని మేము ఆలోచిస్తుంటాము. అదేవిధంగా మేము అనుకున్నవన్నీ కానీ తీరవకపోతే మేము దేనికైనా సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తాం. ప్రస్తుతం ఉదయం పూట పనికి వెళ్ళి దాని తర్వాత సమ్మె చేస్తూ ఉన్నారు. ఉదయాన్నే 5:30కి డ్యూటీ చేసి మాకు ఇళ్లలో అన్నం నీళ్ళులే, మాకు చేసేవాళ్ళులే, ఇళ్ళ బాడిగలు కట్టుకోవాలా. కానీ ఎట్ట బతకాలన్నా కూడా మేము బతికే బతుకు కుక్క కంటే ఏంతంగా ఉంది. మేము అదే విధంగా వచ్చి ఆడ డ్యూటీ చేసుకొని వచ్చి ఆడ మేము మంచితనంగా మేము ధర్నా చేస్తున్నాము. కానీ ఈ రోజుకి 4 రోజులైనా కూడా సరే ఏ అధికారం మా కాడికి వచ్చి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, మీ బాధలు ఏందని నేను అడిగిన వాళ్ళు లేరు. ఎన్నో 10 విధాలుగా మేము ఎత్తుకొని పోయి వాళ్ళకి లెటర్ ఇచ్చుండము, చెప్పున్నా కూడా ఒక్కరూ స్పందించలేదు. ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తుండ్రు? మేము ఏంతో చేసాం? కరోనా టైంలో కరోనా పేషెంట్ కాడికి కూడా పోయి ఎత్తినాము. మేము కరోనా పేషెంట్ని చూసినాము. కరోనా టైంలో అందరికీ ఒక ఇదనేది చేసినాము. ఆ రోజులలో మా నెత్తిన పాలు పోసుకొని మమ్మల్ని పూజించాలనిండ్రు. ఆ పాలు పోసిన వాళ్ళంతా ఇవాళ మాకు యాసిడ్ పోసి కాళ్ళు కడుగుతుండ్రు. అయ్యేది అప్పుడు చేసే మీరు చెయ్యాలనుకున్న మేలు ఇప్పుడు 60 వయసు వాళ్ళకి చెయ్యండి. మేమేమో కష్టపడుతున్నారమ్మా. 60 ఏళ్ళ వయసు ఉండే వాళ్ళు ఎవరున్నారమ్మా? రండి 60 ఏళ్ళ వయసు ఉండే వాళ్ళు ఎవరు? ఏంటమ్మా మీ సమస్యలు ఏంటి? సమస్యలేం సార్, మేము ఆసుపత్రిలో ఉన్నాగానే తీసేశారు సార్. ఇప్పటికి 7 నెలలు అయిపోయింది తీసేసి. అయినా మాకు ఎవరు పెట్టేవాళ్ళు సార్. కొడుకు ఒకడు ఉంటే వాడు తాగుడిపోతాడు. ముసలానికి ఏమంటే గుండె ఆపరేషన్ 8 ఏళ్ళు అయింది. ఆయన పని చేయలేడు, నేను పని చేయలేను. ఆయాసము, నిమ్ము, గుండె బాగలేదు, కష్టాలు తిన ఇబ్బందిగా ఉందా సార్ మా పని. ఏదో పని ఇస్తే ఏదో మా బిడ్డలకి ఎవరికొకరికి ఇచ్చితే ఒక గింజి పోస్తారు అనుకుంటున్నాం. అటు ప్రాణం పోక బయట రాకపోయా మందులు నేను తేలేనని పొద్దున కూడా చెప్పేశాడు సార్. ఈ వయసులో మీరు పని చేయలేరు అనేది ఏమన్నా వాళ్ళ ఉద్దేశమేమో? పని చేయలేరు అనుకొని వాళ్ళకి ఉద్దేశం ఉన్నా మా బిడ్డలకన్నా ఇస్తే మేము బతుకుతాము సార్. వాళ్ళన్నా ఒక పెడచ పెడతారు, వాళ్ళు కూలి చేసుకుని వాళ్ళ బిడ్డకు చూసుకుంటారా, మాకు పెడతారు. ఏం చేస్తున్నారు మీ బిడ్డలు? ఏం చేస్తున్నారు? ఏం చదువుకున్నారు? చదివించలేదా? ఏదో ఆటో గిట్ట తోలుకునేది, మందు తాగేది. ఒక్క కొడుకు 6 ఎకరాలు. ఒక్క కొడుకు ఏదన్నా కూలి పనికి పోయేది, బతికేది ఒక్క కొడుకు ఉండరు. నాకేం 2 కొడుకులు ఉండరు. ఎవరు బెట్టరు, మా దగ్గరికి రారు. మా ఉద్యోగం అన్నంతకు రూపాయి 5 రూపాయలు తిన్నారు సార్. ఇప్పుడు రారు. మా అమ్మలకు మేము పోతే ముందుకు పోతే వాళ్ళకి పెట్టాలా, ఏడ తెచ్చి పెట్టేయమని వాళ్ళ బిడ్డలు వాళ్ళు చూసుకుంటున్నారు సార్. మా పరిస్థితి అటు కష్టాల్లోనే ఉన్నాం. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? అంటే సార్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించారు. ఇప్పుడు ఏంటంటే మా వారసులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు మమ్మల్ని చూస్తారని మేము ఆశపడుతున్నాము. కుటుంబంలో ఎవరో ఒకరు పనిచేస్తే ఇవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత 15 సంవత్సరాలు మాకు మద్దతు ఇచ్చి వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్నది కూడా జీతం ఇవ్వకుండా ఆపేసారు. చాలా అన్యాయము. ఈ విధంగా మేము ఎన్నోసార్లు చేస్తాం. నందన్ సార్ కానీ నెల రోజులు టైం అడిగి ఇప్పుడు 7 నెలలు అవుతుంది. ఏ సమాధానం లేదు. మేము ఏ విధంగా బ్రతకాలి? ఇప్పుడు చేసే వయసు ఉన్నా కానీ తీసేసిండ్రు. వాళ్ళ కాడేమో ముసలోళ్ళు ముంతకోళ్ళు పనులు చేస్తున్నా బౌలన్నా పెట్టుకోకపోయి మాకు కూలి పని అన్నమంటే అది ఇకపోయి మా పింఛను మా పిఎఫ్ పట్టుకొని మా అవి కూడా రాలేలా. పోతే పిఎఫ్ రాలేదమ్మా, మీకు ఇంత నెంబర్లు తప్పు అయినాయి, అది చేసుకోరి ఇది చేసుకోరి, పోయినట్టు కార్డులు తెచ్చుకొని పుట్టిన సర్టిఫికేట్లు తెచ్చుకొని. మా అమ్మ నాయనే లేరు, మాకు పుట్టిన సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మేము చదువుకున్న అద్దెండ్రి సర్టిఫికేట్ అంటే మేము చదవనేలే, సర్టిఫికేట్లు ఎట్ట వచ్చాయి మాకు? అట్లా చేస్తాం. ఇప్పుడు ఏం దీన్ని బతకాలి మేము? సో మరికొంతమంది కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ డిమాండ్స్ ఏంటి? మీరు ఎందుకు సమ్మె చేస్తూ ఉన్నారు? సార్, ఆన్ డ్యూటీలో కొంతమంది కార్మికులు అయితే ఇటీవల కాలంలో చాలామంది చనిపోయినారు సార్. ఎందుకంటే ఉదయం లేచి ఈ చెత్త చెదారాల మధ్య ఈ వ్యర్థాలు, ఈ విషపూరితమైన రసాయనాలను మేము పీల్చడం వల్ల మా ఆరోగ్యాలు అయితే పూర్తిగా పాడవుతున్నాయండి. 24,500 రూపాయలు జీతం ఇస్తున్నారనే డ్రైవర్కి అనే నెపంతో ఈఎస్ఐ అనేది పూర్తిగా మాకు తీసేశారండి. 21,000 జీతం తీసుకునే కార్మికులు, పారిశుద్ధ కార్మికులకు కూడా ఈఎస్ఐ అనేది కూడా నామమాత్రంగా ఉంది. ఈ విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలి. ఈఎస్ఐ హాస్పిటల్లో పోతే ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ తప్ప ఇంకేం ఉండదండి. అక్కడ ఏమన్నా అనారోగ్యం వస్తే ఇప్పుడు మాకేమంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అంటే ఆధార్ కొట్టంగానే మీరు
జీతం ట్రెజరీ ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఎంప్లాయీస్ అని చూపిస్తుంది అని చెప్పి మాకు ఎటువంటి పథకాలు కూడా వర్తించడం లేదు. ఆరోగ్యశ్రీకి ఎప్పుడో దూరం అయిపోయినాం మేము. పొంగూరు నారాయణ గారు ఆయన సింగపూర్లో ఉన్నప్పుడు మధ్యవర్తిత్వంగా మన గౌరవ కమిషనర్ గారు వారు సంప్రదింపులు జరిపి మాకు ఏదైతే 9వ డివిజన్ ప్రైవేట్ పరం చేస్తున్నారని టెండర్లు రద్దు చేస్తున్నామని ప్రకటించి, అలాగే మీకు సమ్మెకాలపు జీతం ఇస్తాము, అలాగే మీ మీద ఆ సందర్భంగా మాకు ఆ 14 రోజులు జరిగినటువంటి పోలీస్ కేసుల్లో మీకు ఎటువంటి కేసులు ఉండవో పూర్తిగా ఎత్తివేస్తామని తెలియజేశారు. కానీ అవి ఎటువంటి కార్యరూపం దాల్చలేదు సార్. దాని గురించి గత 3 నెలల నుంచి మేము అడుగుతున్నా కానీ కాలయాపన చేస్తున్నారు, కానీ ఎటువంటి మార్పు రాలేదు. మేము ఎంతో శాంతియుతంగా గత 4 రోజుల నుంచి ఇక్కడ మేము మా నిరసన తెలియజేస్తున్నాం. సిఐటి ఆధ్వర్యంలో ఈ సమ్మెను మేము మా న్యాయమైన డిమాండ్ను మీరు పరిష్కరించని దిశలో మేమైతే మిగతా సంఘాలను కూడా కూడగట్టుకొని ఈ శాంతియుతంగా ఉన్నటువంటి వాటిని మరింత ఉధృతం చేస్తామని, సమ్మెకు కూడా మేము వెనకాడబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఒప్పందం ప్రకారం మా కమిషనర్ గారు ఇచ్చిన మాట ప్రకారం సమ్మెకాలం జీతం ఇస్తామన్నారు. అది అడుగుతున్నాము, 3 నెలలు అయింది, అది ఇంతవరకు ఇవ్వలేదు. మేము బెనిఫిట్స్ అడుగుతున్నాము, తర్వాత ఎక్స్గ్రేస్ అడుగుతున్నాము, కుటుంబంలో ఉన్న వారసులకి ఒక ఉద్యోగం అడుగుతున్నాము. మా డిమాండ్స్. సో ఆప్కాస్ కార్మికులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తమ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. దాదాపుగా 93 మందిని ఇక్కడ ఆప్కాస్ కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికుల్ని తొలగించడం జరిగింది. ఇలా ఉన్న పలంగా తొలగిస్తే మా పరిస్థితి ఏంటి, మాకు ఎవరున్నారు అని కొంతమందికి అయితే వారసులు ఉన్నారు, మరి కొంతమందికి వారసులు కూడా లేరు. అటువంటి వాళ్ళు పరిస్థితి మరింత దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ పనిచేయాలని తెలియక సతమతమైనటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా మాకు రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఇవ్వాలి. అలాగే 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ల వరకు కొంచెం వయసు పరిమితి ఏవైతే ఉందో వయో పరిమితి కూడా పెంచాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.